పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మిథున రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి, మిశ్రమమైన ఫలితాలు ఇస్తుంది. కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి దశమ స్థానంలో, కర్మస్థానంలో, నీచంలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో కుజుడు యొక్క సంచారం, ఈ రెండు గ్రహాలు కూడా మిథున రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా మీ రాశికి దశమ స్థానంలో బుధుడు నీచంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైన సమస్యలు కానీ, వ్యాపారపరమైన సమస్యలు కానీ చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి. తీరా మనకు దగ్గరకు వచ్చిన దాకా కూడా సమస్య యొక్క తీవ్రత తెలియదు. కాబట్టి ముందు నుంచి అలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు పడాలి. అలా సమస్యలు రావటానికి కూడా కారణం ఏమిటంటే మీ జన్మరాశిలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి విషయాలలో ఆవేశం తెచ్చుకోవటం, మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోల్ కోల్పోవటం, ఈ విషయాల యొక్క కారణం చేత ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ, వృత్తిపరమైనటువంటి విషయాలలో కానీ సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా 12వ స్థానంలో ఉన్నాడు. అంటే గురుడు యొక్క అనుకూలత లేదు, బుధుడు యొక్క అనుకూలత లేదు, కుజుడు యొక్క అనుకూలత లేదు. 3 గ్రహాలు ప్రతికూలమైనటువంటి స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను కలిగిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడా మిథున రాశి వారు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇంకొకటి ఏంటంటే ఈ జన్మస్థానంలో సంచరించేటటువంటి కుజుడు ప్రధానంగా కోపానికి కారణమవుతాడు. అంటే అనవసరమైన విషయాల్లో కోపం తెచ్చుకోవటం, ఆవేశపడటం. మనిషికి ప్రధానమైన శత్రువు ఏమిటి అంటే కోపం. ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారో మంచి ఫలితాలు పొందుతారు. నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందలేరు. అవకాశాలు దగ్గర దాకా వస్తాయి, వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోతారు. లేదా ఏదైనా ఇంటర్వ్యూస్ కనుక వెళ్ళినట్లయితే 2-3 రౌండ్స్ అయిపోయినప్పటికీ కూడా ఫైనల్గా కాల్ లెటర్ రాదు. అంటే ఎంత బాగా బ్రహ్మాండంగా మీరు పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ లోపం ఉందో మనకు తెలియక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలానే మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. తృతీయాధిపతి అయిన రవి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు పితృ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలత కలుగుతుంది. అంటే వారసత్వంగా రావాల్సిన సంపద మీ చేతికి అందుతూ ఉంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. కానీ తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఏదైనా గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టినా, గృహ మార్పుల కోసం చూస్తున్నా, లేదా అంటే ఒక గృహం నుంచి ఒక గృహానికి మారాలనుకున్నా కూడా ఈ మాసంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించవు. అంటే గృహంలో కూడా కొంచెం సుఖము, శాంతి తక్కువగా ఉండటము, మానసికమైన ఆందోళనలు పెరగటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి దశమ స్థానంలో, ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో, ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు సంతానపరంగా గొప్ప ఫలితాన్ని పొందుతారు. నూతన వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలలో మొదట ఆటంకాలు కలిగినప్పటికీ తర్వాత త్వరగా ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి లాభాలు ఆశించిన దానికంటే కొద్దిగా తక్కువగా ఉంటాయి. కానీ నష్టం యొక్క తీవ్రత అయితే మాత్రము మిథున రాశి వారికి ఎక్కువగా ఉండదు. కానీ కొద్దిగా షష్టాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆరోగ్య సమస్యలు అనేటటువంటి మిథున రాశి వారిని ఈ మాసంలో కొద్దిగా ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, కంటి సమస్యలు కానీ, పంటి సమస్యలు కానీ మొదలైనటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి ఎక్కువగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే బీపీ ఫ్లక్చుయేషన్స్ అవ్వటం కానీ, లేదా స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా మిథున రాశి వారికి ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. ఎవరైతే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో, లేదా గృహంలో శుభకార్యాలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలు అనేటటువంటివి దాదాపుగా అనుకూలంగా మారతాయి అని చెప్పాలి.
ప్రధానంగా మీ జన్మరాశికి దశమ స్థానంలో రవి బుధుడు, మీ రాశికి దశమ స్థానంలో బుధుడు శుక్రుడు రాహువు ఈ 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. బుధ శుక్ర రాహు గ్రహాల దశమ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైన విషయాలలో చెప్పుడు మాటలు వినటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. లేదా మీరు మీ కంటితో చూసింది మాత్రమే వాస్తవమని నమ్మాలి తప్ప అనవసరమైనటువంటి విషయాల్లో తన మీద కనుక ఫోకస్ చేసినట్లయితే సమస్యలు అనేటటువంటివి కొని తెచ్చుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అసలు వీరికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే, అంటే రోజువారీగా కనుక పరిశీలిస్తే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:39 మధ్యలో ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కీలకమైన మార్పులు చేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ రోజులలో చేసే ప్రయత్నాలలో కూడా గొప్ప ఫలితం అనేటటువంటిది ఉండదు. మనస్సంతా కూడా దిగులుగా ఉండటం కానీ లేదా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పనులు ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత 3వ తేదీ ఉదయం 6:39 నుంచి 5వ తేదీ ఉదయం 8:15 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత అనుకూలతను, లాభాన్ని కలిగిస్తుంది. అంటే సంపూర్ణమైన సుఖాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే చిరకాలంగా ఏర్పడినటువంటి కోరికలు నెరవేరటం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇక్కడ బంధుమిత్రుల యొక్క కలయిక చక్కటి ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. 5వ తేదీ ఉదయం 8:15 నుంచి 7వ తేదీ ఉదయం 11:50 మధ్యలో ఇది మీకు మాత్రమే అనుకూలమైన సమయం కాదు. ఆర్థికంగా అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోవటం కానీ, ప్లానింగ్ లేకపోవటం కానీ, రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందకపోవటం కానీ, లేదా ఏదైనా రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ఒత్తిడి పెరగటం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక 7వ తేదీ ఉదయం 11:50 నుంచి 9వ తేదీ సాయంత్రం 5:49 మధ్యలో ఉండేటటువంటి సమయంలో సంపూర్ణమైనటువంటి సౌఖ్యాన్ని, ఆనందాన్ని, కార్యజయాన్ని పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ధనలాభం కూడా కలుగుతుంది, గౌరవం పెరుగుతుంది, మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా పొందుతారు. దైవ దర్శనం జరుగుతూ ఉంటుంది, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మనస్సంతా ఆనందంగా ఉండటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పాలి. ఇక 9వ తేదీ సాయంత్రం 5:49 నుంచి 11వ తేదీ రాత్రి 2:15 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు కొద్దిగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తున్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. శత్రు సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. 11వ తేదీ రాత్రి 2:15 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. కానీ ఇక్కడ మీకు 13, 14, 15వ తేదీలలో డైజెషనల్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, పొట్టకు సంబంధించిన సమస్యలు రావటం కానీ, కొద్దిగా అజీర్ణ సమస్యలతోటి లేదా కంటి సమస్యలతోటి కొంచెం అనారోగ్యం అనేటటువంటిది కలిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈ మాసం ప్రథమ పక్షంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే కొన్ని ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో ప్రతికూలతలు పొందుతున్నారు. వ్యాపారస్తులు కూడా ఆశించినటువంటి లాభాన్ని పొందలేకపోతూ ఉన్నారు. ఉద్యోగస్తులు చేసేటటువంటి ప్రయత్నాల్లో కార్య సానుకూలత అనేటటువంటి తక్కువగా ఉంటుంది. ఇటువంటి ప్రతికూలమైన ఫలితాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా బుధుడి యొక్క శాంతి జరగాలి. బుధగ్రహానికి సంబంధించినటువంటి మంత్రపారాయణం చేయడం చాలా మంచిది. దానితో పాటు మీరు చేయవలసినటువంటి మరొక అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే ప్రతిరోజు చక్కగా ఇంట్లో విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చాలా చాలా ఇక్కడ వీరికి ఈ రాశి వారికి యోగాన్ని ఇస్తుంది. వీలైతే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం వల్ల కానీ మీకు వ్యక్తిగత జాతకంలో అంటే గోచార రీత్యా ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతుంటే అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాలు విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.